ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయం మీకిచ్చెదను. ఒక నూతన సృష్టికి నూతన హృదయం అవసరం. దేవుడు మనందరికీ క్రొత్త మనస్సు అనుగ్రహించెను. నీకొక నూతన హృదయం ఇవ్వాలని దేవుని ఆశ. ప్రభువైన యేసు హృదయాన్ని బాగు చేయువాడు. మనలను అపవిత్రపరిచే ప్రతి మాలిన్యం నుండి విడిపించాలని ఆయన కోరుచున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. గనుక మనలను మనం పరీక్షించుకొని ప్రభువైన యేసు ద్వారా శుద్ధి చేయబడాలి. ఆయన రక్తం ద్వారానే అసలైన నూతన హృదయం మనం పొందగలం. మనుష్యులు పైరూపంను లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్యపెట్టును. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని ప్రభువైన యేసు చెప్పాడు. అయితే నీ హృదయం ఆయనకు దూరంగా ఉందా? హృదయం ప్రేమకు చిహ్నం. సర్వశక్తుడు నివసించాలనుకునే మన హృదయం మరెంతో అతి పరిశుద్ధంగా ఉండాలి. గనుక నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రార్థన. నా దేవా, నా ప్రభువా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా హృదయమును అతి పరిశుద్ధముగా ఉంచి నిత్యము నీవు నాలో నివసించు. నా దేవా, నీకు వందనములు. ప్రభువైన యేసు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.